కలకత్తా ఆర్జీకర్ జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ పోర్మామిల్ల పట్టణ కమిటీ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో 400 మంది విద్యార్థులతో ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీరపోగు రవి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ డాక్టర్పై అత్యాచారం ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసి డాక్టర్లకే భద్రత లేకుంటే సాధారణ వారి పరిస్థితి ఏంటి అని వారు ప్రశ్నించారు. దేశంలో ఏదో ఒక చోట ఇలాంటి చోటు చేసుకుంటుందన్నారు. మహిళపై అత్యాచారాలు చదవకుండా చట్టాలు పెట్టాలని చేశారు. మహిళలకి రక్షణ చట్టాలను ప్రతిష్టంగా అమలు చేయాలన్నారు. ఈ విధంగా అత్యాచారాలు జరిగితే భవిష్యత్తులో కనీస వైద్యానికి సంబంధించి విద్యార్థులు చదువుకున్న దానికి భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం మరియు అధికారులు వెంటనే స్పందించి అన్యాయం జరిగిన విద్యార్థినికి న్యాయం జరిగి ఇక మీదట ఏ అత్యాచారాలు జరగకుండా చూడాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసిందన్నారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోర్మామిల్ల ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు, కార్యదర్శులు వీరాచారి, ప్రేమ్ కుమార్, మండల ఉపాధ్యక్షులు వీరపోగు వంశీ, వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ యాజమాన్యం, విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ మండల నాయకులు ఆల్బర్ట్, నరసింహ, చరణ్, షరీఫ్, కిషోర్, మణి, బాబు, షఫీ తదితరులు పాల్గొన్నారు. జిల్లా బోర్మాల మండలంలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ పట్టణ ఆధ్వర్యంలో మరియు ఎస్విడిసి డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే కోల్కతాలో జరిగేటువంటి మహిళలపై జూనియర్ డాక్టర్పై అత్యాచారం సంఘటన ఈరోజు నిరసనగా ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా అమ్మాయికి జరిగే అత్యాచారం దగ్గర 5 రోజులు అవుతున్నా ఎన్నో నిరసనలు కానీ కార్యక్రమాలు కానీ బంద్ జరిగిన కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితేనేమో రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఏమి అతనిపై ఏ చర్యలు తీసుకోకుండా ఏ విచారణ చేపట్టకుండా జరుగుతూ ఉంది. దీనిపై ఇలా ఉంటే నాడు భవిష్యత్తులో విద్యార్థులు ఏ విధంగా చదువుకొని ముందుకు వస్తారని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎంతోమంది ఇప్పుడు విద్యా వైద్యం ముందు మనకు ముఖ్యం. కానీ వైద్యం వేసినటువంటి విద్యార్థులకే న్యాయం జరగలేకపోతే మిగతా విద్యార్థులకు కానీ మిగతా సమాజానికి ఏం జరగదని తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా కూడా కేంద్ర రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మేము ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మరియు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఆందోళన చేపడతాము. న్యాయం జరిగేంత వరకు కూడా విద్యార్థులతో కలిసి ఆందోళన చేపడతామని మేము తెలియజేస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి. ఆఫ్టర్కి జరిగిన విషయం రేపు నెక్స్ట్ జనరేషన్కి గర్ల్స్కి ఎలా సేఫ్టీ అవుతుంది, బాయ్స్కి కొద్దిగా సేఫ్టీ అసలు ఎలా రేపు అసలు ఈ డెమోక్రసీ గర్ల్స్ సేఫ్టీ ఉందా, బాయ్స్కి జనరేషన్కి గర్ల్స్ కావాలా ఉందా, నెక్స్ట్ జనరేషన్కి గర్ల్స్ అసలు ఎలా అసలు చేయకూడదు. మాట్లాడుతున్నాం. ఒక అమ్మాయికి ఈ విధంగా జరిగిందంటే అది అమ్మాయిలను డాక్టర్ హాస్పిటల్లో ఉండగానే ఈ విధంగా జరిగిందంటే రోడ్డు మీద అమ్మాయిలకి సేఫ్టీ ఎక్కడ ఉంటుంది. దీన్ని ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలి.